స్కిల్స్ ఉన్నాయి, కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, బట్ చాలా మందికి ఇంటర్వ్యూలో కాల్స్ రావట్లేదు. ఇన్ఫాక్ట్ రెజ్యూమే రౌండ్ లోనే షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. ఎందుకు? అసలు రీజన్ ఏంటి? మనం క్లారిటీ మిస్ అవుతున్నామా, లేదా రిక్రూటర్స్ జాబ్ డిస్క్రిప్షన్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ వీడియోలో అసలు మ్యాచ్ అంటే ఏంటి, జాబ్ మ్యాచ్ ఇంపార్టెన్స్ అండ్ ఫైనల్లీ ప్రాసెస్, హౌ టు అప్లై స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. అసలు జాబ్ మ్యాచ్ అంటే ఏంటి అంటే, జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న రిక్వైర్మెంట్ కి మీకు ఉన్న స్కిల్స్ తో అండ్ ఎక్స్పీరియన్స్ తో అట్లీస్ట్ 60 to 70% మ్యాచ్ ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ అ జాబ్ మ్యాచ్. ఏంటి కన్ఫ్యూజింగ్ గా ఉందా? అయితే ఒక రియల్ వరల్డ్ సినారియో తీసుకుని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జేడీలో స్ప్రింగ్ బూట్, రెస్ట్ ఏపీఐస్, ఏడబ్ల్యూఎస్ అని మెన్షన్ చేశారు రిక్రూటర్స్. మీరు స్ప్రింగ్ బూట్ లో మల్టిపుల్ రియల్ ప్రాజెక్ట్స్ చేశారు, రెస్ట్ ఏపీఐస్ ని డెవలప్ చేశారు, ఏడబ్ల్యూఎస్ లో బేసిక్స్ కూడా ఉన్నాయి, EC2 అండ్ S3 బకెట్ లాంటివి. ఇప్పుడు హెచ్ఆర్ మైండ్ లో రన్ అయ్యే థాట్ ఏంటంటే, ఓకే కోర్ టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, ఏడబ్ల్యూఎస్ బేసిక్స్ ఉన్నాయి, సో ట్రైన్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన సినారియో ఇస్ ఎం జాబ్ మ్యాచ్. కానీ మీకు ఓన్లీ HTML అండ్ CSS మాత్రమే వచ్చు, బ్యాక్ ఎండ్ లో జీరో ఎక్స్పీరియన్స్, దెన్ దట్స్ ఎ జాబ్ మిస్ మ్యాచ్. మ్యాచ్ అండ్ మిస్ మ్యాచ్ గురించి ఈ సెక్షన్ లో క్లియర్ గా తెలుసుకున్నాను అనుకుంటున్నాను. హెచ్ఆర్ జాబ్ మ్యాచ్ మీదే ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. మనం కంపెనీస్ లో హెచ్ఆర్ ప్రతి ఒక్కళ్ళ రెజ్యూమే చూడరు. నౌడేస్ ATS అనేది ఉందనేది మీ అందరికి తెలిసింది. ATS అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఫస్ట్ ఫిల్టర్ చేస్తుంది క్యాండిడేట్స్ అందరినీ కూడా. సో అసలు ఈ ఫస్ట్ ATS అంటే ఏంటి భయ్యా అంటే, ATS అంటే థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్. ఈ ATS అనేది బోర్డింగ్ పాస్ లాగా అన్నమాట ఎయిర్పోర్ట్ లో. మీ జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న కీవర్డ్స్, మీ రెజ్యూమ్ లో ఉన్న కీవర్డ్స్ కనుక మ్యాచ్ అయితే మీరు ఆ గేట్ నుంచి పాస్ అవుతారు, లేకపోతే అక్కడ రిజెక్ట్ అయిపోతారు, మీ రెజ్యూమే అనేది బిన్ లో పడిపోతుంది. ATS అంటే క్లారిటీ వచ్చేసింది అనుకుంటా. ఇప్పుడు ATS ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న కీవర్డ్స్ స్ప్రింగ్ బూట్, రెస్ట్ APIs, AWS. మీ రెజ్యూమే లో కూడా అదే వర్డ్స్ ఉంటాయి. ATS సేస్ పాస్, అదర్వైజ్ ATS సేస్ ఫెయిల్. అప్పుడు హెచ్ఆర్ డెస్క్ కి కూడా మీ రెజ్యూమే అనేది రీచ్ అవ్వదు. సో ఫస్ట్ గేట్ క్లియర్ చేయాలి అంటే మ్యాచ్ చెక్ చేసుకోవడం అనేది కంపల్సరీ. అదర్వైజ్ మీరు అప్లికేషన్ సెండ్ చేసిన 2 minutes సిస్టమ్ సైలెంట్ గా థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్ అన్నట్టు పక్కన పడేస్తాను అంటే మీ రెజ్యూమే. జేడీ అంటే ఏంటో తెలిసింది, జేడీకి తగ్గట్టు మన రెజ్యూమే ఎలా ఉండాలో కూడా తెలిసింది. నో ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ జాబ్ మ్యాచ్ అయిన రోల్ కి ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఓకే, స్టెప్ 1, జేడీని డిసెక్ట్ చేయండి. ఒక డిటెక్టివ్ లాగా జాబ్ డిస్క్రిప్షన్ ని మైక్రోస్కోప్ లో పెట్టి చూడండి. వచ్చిన ప్రతి లింక్ క్లిక్ చేసామో నొక్కేసామో అని కాకుండా రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి, వితౌట్ దిస్ షార్ట్ లిస్ట్ అనేది అస్సలు అవ్వదు. ప్రిఫర్డ్ స్కిల్స్ ఏంటి ఉంటే బోనస్, అంటే ప్రిఫర్డ్ స్కిల్స్, రిక్వైర్డ్ స్కిల్స్ అని చెప్పేసి జేడీలో మీకు కనిపిస్తుంది ఏ జాబ్ డిస్క్రిప్షన్ లో అయినా. ఆ రెండిట్లో మీకు ఎంతవరకు మ్యాచ్ అయిందో చూసుకోండి. ఎక్స్పీరియన్స్ లెవెల్ 2 years ఉంటే మీ ఎక్స్పీరియన్స్ అటు ఇటు ఉంటే అప్లై చేయొచ్చు. 2 years కి అటు ఇటు ఉంటే. డొమైన్ బ్యాంకింగ్, ఈ-కామర్స్, హెల్త్ కేర్ ఇలాంటి డొమైన్ నాలెడ్జెస్ అనేవి మీకుంటే మీ రెజ్యూమే ఈజీగా షార్ట్ లిస్ట్ అనేది అవుతుంది. ఇలా డిసైడ్ చేశాక ఏ జాబ్ కి మ్యాచ్ అవుతుందో మీ స్కిల్ అనేది వాటిని షార్ట్ లిస్ట్ చేసుకోండి. స్టెప్ 2, రెజ్యూమే ట్యూన్ చేయండి. ATS కీవర్డ్స్ మ్యాచ్ కి ఇది ఒక క్రిటికల్ స్టెప్. జేడీలో కనిపించిన కీవర్డ్స్ ఏవైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ API డెవలప్మెంట్ ఉంటే మీ రెజ్యూమేలో డెవలప్డ్ REST APIs ఫర్ పేమెంట్ గేట్వే అని రాయండి. ఇక్కడ క్లారిటీ అనేది ఇంపార్టెంట్. వేగ్ గా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అని రాయడం అనేది తప్పు. సో ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా ఎవ్రీ టైం వాళ్ళ రెజ్యూమేని చేంజ్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి ఈ పాయింట్ ద్వారా నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ ఒక్కోసారి వాళ్ళ రెజ్యూమే రెడీ చేసుకుని దాని జీవితాంతం అదే వాడుతూ ఉంటారు. వాళ్ళ జాబ్ కి అప్లై చేసిన రోజులు అదే వాడుతుంటారు, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేంజ్ చేసి. అలా కాకుండా జేడీకి తగ్గట్టు రెజ్యూమే చేంజ్ చేస్తే మీరు క్రాక్ చేసే పని ఈజీ అయిపోతుంది. స్టెప్ 3, గ్యాప్ ఫిల్ చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న ఒక 1-2 స్కిల్స్ మీకు లేకుంటే పానిక్ అవ్వద్దు. అలా అని చెప్పి ఇంకో 5-6 months ప్రిపరేషన్ టైం వేస్ట్ చేయాలని కూడా కాదు. ఉడేమి, యూట్యూబ్ లో క్రాష్ కోర్స్ స్టార్ట్ చేయండి. వీకెండ్ లో స్మార్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. రెజ్యూమేలో ఇంక్లూడ్ చేయండి. రిమెంబర్, పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఈస్ ఎ మిత్. కంపెనీకి కావాల్సింది పర్ఫెక్ట్ క్యాండిడేట్ కాదు, అన్ని వచ్చిన వాడు కాదు. లెర్నింగ్ ఎబిలిటీ ఎంప్లాయ్కి ఉందా లేదా అనేది మాత్రమే కంపెనీలో హెచ్ఆర్స్ గానీ మేనేజర్స్ గానీ చూస్తారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చూస్తారు. ఈ ప్రాసెస్ ని ఫాలో అయితే మీరు ర్యాండమ్ గా రెజ్యూమే పూల్ లో 1 out of 100 క్యాండిడేట్స్ లా కాకుండా షార్ట్ లిస్ట్ కి డైరెక్ట్ రీచ్ అయ్యే స్కోప్ టాప్ 5% క్యాండిడేట్స్ లాగా మీరు అవుతారన్నమాట. జాబ్ మ్యాచ్ అయిన రోల్ కి అప్లై చేయడం ఈజ్ ఈక్వల్ టు కెరీర్ మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్. మీరు పర్సన్ టు పర్సన్ రిలేషన్షిప్ లో మ్యాచ్ కాకపోతే మిస్అండర్స్టాండింగ్స్ ఎలా అయితే వస్తాయో అదే లాజిక్ కెరీర్ లో కూడా అప్లై అవుతుంది. మ్యాచ్ అయితే సాలరీ హైక్స్, ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్, ఎవర్ గ్రీన్ కెరీర్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. మ్యాచ్ కాకపోతే ఫ్రస్ట్రేషన్, సెల్ఫ్ డౌట్, ఈవెన్ కెరీర్ ని క్వశ్చన్ చేయడం కూడా స్టార్ట్ చేసుకుంటాం. సో ర్యాండమ్ అప్లికేషన్స్ కి గుడ్ బై చెప్పేసి మ్యాచ్ అయిన రోల్స్ కి టార్గెటెడ్ అప్రోచ్ తో అప్లై చేయండి. రిమెంబర్, ఒకసారి రైట్ డోర్ నాక్ చేస్తే లైఫ్ మొత్తం మారిపోతుంది. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా, ఈ రెజ్యూమే ఎలా ఉండాలి, ఎలాంటి జేడీ ఉండాలి అని చెప్పేసి. అలా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అంతేకాకుండా కామెంట్స్ లో కూడా చెప్పండి రిలెవెంట్ స్కిల్స్ లేకపోతే మీరు ఏం చేస్తారు, అండ్ ఈ వీడియోని ఎస్పెషల్లీ జాబ్ హంట్ లో స్ట్రగుల్ అవుతున్న వారికి షేర్ చేయండి. లెట్స్ అప్లై స్మార్ట్, గ్రో ఫాస్ట్ అండ్ టుగెదర్. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.